నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. చేమకుర్తి హరిహర క్షేత్రంలో రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతిల ఈ ఏడాది జిల్లాలో నేరాల సంఖ్య అదుపులో ఉంది. కృషి చేసిన సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీకాంత్ అభినందన. మండల కేంద్రమైన చేమకుర్తిలో హరిహర క్షేత్రంలో రాష్ట్ర రవాణా, రోడ్డు, భవనాల శాఖ మంత్రి సిద్ధారాఘవరావు, ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి నగరోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పూజలు జరిపారు. యువ పారిశ్రామికవేత్త సిద్ధా వెంకట సుధీర్ కుమార్, సిద్ధా వెంకట్రావు, సిద్ధా సుధాకర్, సిద్ధా సాయిబాబా తదితరులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన దివంగత శాసనసభ్యులు కాపు నేత వంగవీటి మోహన్ రంగా 27వ వర్ధంతి నిర్వహిస్తున్నట్లు కాపు సంఘ నాయకులు కొక్కిరాల సంజీవ్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కాపు ప్రముఖులు, కాపు నేతలు, కాపు సోదరులు ఈ కార్యక్రమానికి హాజరై రంగాకు ఘన నివాళి అర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. యేసుక్రీస్తు త్యాగ నిరతి ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయమని, క్రీస్తు ప్రేమతత్వం మనము అలవర్చుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి జడ్పీ సిబ్బందికి పంచిపెట్టారు. క్రిస్మస్ పండుగను క్రైస్తవులే కాకుండా ప్రజలందరూ జరుపుకోవడం ఆదర్శమని అన్నారు. జడ్పీ సీఈఓ బాపిరెడ్డి, డిప్యూటీ సీఈఓ నరసింహారావు, పరిపాలనా అధికారి వెంకటేశ్వరరావు, జడ్పీ సిబ్బంది పాల్గొన్నారు. తీర్మానించుకున్న వారందరికీ ప్రభు రాకడ వరకు దేశంలో ఆఫ్రికా జంగిల్స్, ఆఫ్రికా అడవుల్లో ఎరమైన్ అనే ఒక యానిమల్ ఉంటది. ఎరమైన్ దాని పేరు. అది మన ఉడత ఎంత ఉంటుందో అంతే ఉంటది. వెరీ స్మాల్ యానిమల్. దాని హెయిర్ చాలా వైట్ గా ఉంటుంది. అది భూమిలో పొయ్య చేసుకుని లోపల ఉంటుంది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ప్రభా 2015 సంవత్సరముల క్రితము తండ్రి నేను నీవు తండ్రి చక్కగా బోధించినందుకు మిస్టర్ దిలీప్ అయ్యాడు. రవి జడ్పీ ఆఫీస్లో కులమతాలకు అతీతంగా అందరూ చోట చేరి హ్యాపీగా ఈ క్రిస్మస్ పండుగ చేసుకోవడం అనేది నిజంగా మీ అందరికంటే నేను హ్యాపీగా ఉన్నా. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టుకుని ఒక పండుగ చేసుకున్నంత సంబరంగా ఉన్నాడు. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు దాకా చెప్పారు. నాకు రవి చెప్తూ ఉంటైతే అసలు ఎంత బాగా చెప్పాడు. అసలు క్రిస్మస్ పండుగల గురించి నాకు తెలియని కొత్త అంశాలు సార్ చెప్పాడు. అభినందనలు. కొత్త సంవత్సరం అనేక కొత్త విశేషాలు. నేను కార్యాలయం అనే కొత్తగా చైర్మన్ గా రావటం, కొత్తగా సిఇఓ గారు బాపిరెడ్డి గారు సిఇఓ గారు రావటం, అట్లా నరసింహారావు గారు మీరంతా కలవటం ఒక గుడ్ అకేషన్, ఒక మంచి శుభ సందర్భం. ఈ సందర్భంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ పార్టిసిపేషన్ ఒక జీసస్ క్రీస్తుని గురించి ఒక చక్కగా మంచి మాటలు మాట్లాడుకునే అవకాశం, క్రిస్మస్ పండుగ గురించి ఒక పవిత్రమైన మాట్లాడుకునే అవకాశం. అదే ఇక్కడ
అనేక మతాలని చూసింది ప్రపంచం. మరి మన దేశంలో చూసుకున్నట్లయితే హైందవ మతంలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ధర్మాన్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం, సత్యంగా ఉండటం, ఈ రెండు హైందవ మతంలో ముఖ్యమైనటువంటి బోధనలుగా ఉన్నాయి. తర్వాత మరి అనేక మార్పుల్లో బౌద్ధ మతం కూడా మన దేశంలో రావడం జరిగింది. బౌద్ధ మతంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అహింస. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జీవహింస చేయకూడదు, అహింసనే పాటించాలనేటువంటిది బౌద్ధ మతం కూడా తీసుకుని రావడం జరిగింది. అట్లానే ప్రపంచంలో అనేక మతాలు వచ్చాయి, జొరాస్ట్రియన్ మతం, చాలా మతాలు. మన వలె ఎదుటివారిని ప్రేమించమనే యేసు ప్రభు మార్గాన్ని ప్రజలందరూ ఆచరించాలని సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్ అన్నారు. వింగ్స్ ఆర్గనైజేషన్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇటువంటి అవకాశం పాల్గొన్న ఈ ఆర్గనైజేషన్ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. క్రీస్తు యొక్క తత్వం యొక్క నిజమైన 2007వ సంవత్సరం వింగ్స్ డైరెక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేక్ను కట్ చేసి కుష్టి వ్యాధిగ్రస్తులకు దుస్తులు, నిత్యావసరాలు, రగ్గులు అందజేశారు. ప్రభు వాక్యాలతో కూడిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వింగ్స్ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, ఫౌండర్స్ వెంకట్రావు, లక్ష్మి, ఫాదర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ కానుకలు క్రిస్మస్ తాత ఇస్తాడు అనేటటువంటి ఒక ఆలోచన ప్రతి క్రైస్తవ కుటుంబాలు కలిగి ఉంటాయి. చిన్న బిడ్డలైతే ఎంతో ఆనందంగా గంతులు వేస్తూ మాకు ఏ బహుమతి వస్తుంది అనేటటువంటి ఎదురు చూపులతో ఉంటారు. తల్లిదండ్రులు, స్నేహితులు, లేకపోతే బంధువులు వారి యొక్క కోరికను తీరుస్తుంటారు. అదేవిధంగా క్రీస్తు సంఘము ద్వారా సేవను జరిగిస్తూ వింగ్స్ అనే సేవా సంస్థ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ మేము ఈ కుష్టు వ్యాధిగ్రస్తులైనటువంటి తమ పొరుగు వారికి సేవ చేస్తే ఆ సేవ ఎంత గొప్పదన్నది నిజంగా ఈ క్రిస్మస్ వేడుకల్లోనే ప్రతి సంవత్సరం మనం అది మిగిలిన మన సహోదరులతో పంచుకుంటాం. అటువంటి గొప్ప పండుగ ఇది క్రిస్మస్ పండుగ. ఈ దినాన్న మరి వింగ్స్ ఆర్గనైజేషన్ వారు మరి మేడం గారు చెప్పినట్టు ఏదో సామాన్య జనులతో కాకుండా ఒక అభాగ్యులనండి, లేకపోతే మన సోదరులు కొన్ని బాధలతో ఉన్నవారు, వ్యాధిగ్రస్తులనండి, వారికి పూర్తిగా ఆత్మశైలి నింపి జీవితంలో అందరికీ బాధలు ఉంటాయి, బాధ లేని వ్యక్తులు ఎవరు ఉండదు, ఒక్కరు ఒక్క బాధ, ఇది ఒక రకమైన బాధ ఉంది అన్న తృప్తి, అటువంటి ఆత్మ స్థైర్యంతో ముందుకు అడుగేసి జీవించాలన్నది కోరికగా ఈ క్రిస్మస్ సందర్భంగా పెద్దలు మాట్లాడతారు. భక్తి అనేది భజన చేస్తూ వచ్చేది కాదని, భక్తి అనేటువంటిది మనం కనపరచుట ద్వారా, మన తోటి వారికి మనం కనపరచుట ద్వారా భక్తి అనేటువంటిది పరిమళిస్తుంది అనేటువంటిది బైబిల్ యొక్క ఉద్దేశం. నిజమైనటువంటి విశ్వాసము కూడా బైబిల్లో రాయబడింది. భక్తి, నిజమైన విశ్వాసం. విశ్వాసం అంటే దేవుని ఎడల ఏదో విశ్వాసం ఉంచితే మనకేదో కలుగుతాయి అనేటువంటి భావన మనం సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి విశ్వాస జీవితంలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్పినటువంటి విశ్వాసం ఏమిటి అంటే, ఒక పేదవాడు చలికి వణుకుతూ ఉండగా నీకు మంచి జరుగుతుంది అనేటువంటి మంచి మాట చెప్పటం, దేవుడు మంచి చేస్తాడని చెప్పటం విశ్వాసం కాదు. కానీ చలితో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి చలి కాల్చుకునటానికి మాటతో పాటు ఏబిఎం కళాశాల క్రీడా మైదానం వాకర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు తేళ్ల పాల్రాజ్, కె డేవిడ్ రాజ్, తాలూకా సిఐ ఆంటోనీరాజ్, సిఐ భూషణం, డాక్టర్ కంకణాల గంగయ్య, రిటైర్డ్ ఆర్ఐఓ పుష్పరాజ్, రిటైర్డ్ రిజిస్ట్రార్ జగజ్జీవన్, తేళ్ల ఇమానియల్,
ఎక్సైజ్ అధికారి భద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. ఈ సందర్భంగా మనం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం అందరం కూడా బ్రదర్హుడ్తో బ్రతకాలి. క్రిస్మస్ యొక్క మెయిన్ సమాధానం ఎప్పుడు కూడా అదే. మనిషి తప్పు చేస్తూ ఉంటారు, కానీ ఆ తప్పులు మనం గ్రహించి పశ్చాత్తాపడుతూ మనం మరలా తప్పులు చేయకుండా బ్రతకాలి. తర్వాత మనకి అందరి పట్ల కోపము, ద్వేషము, అసూయ అన్నీ కలుగుతూ ఉంటాయి. వాటిని అన్నిటిని కూడా మనం జయించాలి. This is the very first of its kind conducted such type of ceremony, particularly in EBM Junior College ground for the semi-Christmas program. Jesus Christ was born in December 25th of వాకర్స్ మిత్రులకు ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నందుకు స్వాగతం సుస్వాగతాలు తెలియజేసుకుంటూ క్రీస్తు యొక్క పుట్టుక గురించి ఈరోజు ఈ వాకర్స్ అసోసియేషన్ అందరూ సెమీ క్రిస్మస్ వేడుక ఘనంగా చేసుకున్నారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఏబిఎం వాకర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు సహకారులుగా ఉన్నటువంటి మిత్రులు ఎం రవికుమారు, పౌల్ రాజు గారు, జగజ్జీవన్ రావు గారు, శరత్ చంద్ర గారు, అలాగే పర్ర వెంకటరావు గారు, అలా లాయర్ కోటేశ్వరరావు గారు దినము. ఎందుకంటే మరి ఈ డిసెంబర్ మాసంలో నవంబర్ నుంచే వరల్డ్ వైడ్ క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటా ఉంటున్నారు, మరి చూస్తున్నాము. అలానే మరి ఈ యొక్క మిషనరీ ఏబిఎం జూనియర్ కాలేజీ అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఈ కాలేజీలో క్రిస్మస్ సంబరాలు చేసుకోవటం అనేది అది కంపల్సరీ, అది చేసుకోవాల్సిన విషయము. కనుక మరి ఈ రోజు మాకు వచ్చిన అవకాశం బట్టి ఈ వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్, క్లబ్స్ మెంబర్స్ అందరూ మరి సహకరించిన దాన్ని బట్టి మరి ఈ సంబరాలు మార్కాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదినారాయణమూర్తిపై వచ్చిన ఆరోపణలపై ఈ నెల 26న తన ఛాంబర్లో విచారణ జరుపుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ తెలియజేశారు. ఆదినారాయణమూర్తి బాధితులు తనకు ఫిర్యాదు చేయవచ్చని డాక్టర్ హరి జవహర్ లాల్ తెలియజేశారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. జిల్లాలో నేరాలు అదుపులోనే ఉన్నాయని, ఈ విషయంలో కృషి చేస్తున్న పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ అభినందనలు తెలియజేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఏడాది తమ శాఖ తరపున జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఏఎస్పీ నాయక్, డిఎస్పీలు శ్రీనివాసరావు, రాంబాబు, రామరాజు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ పోలీసుని చూస్తే ఉమెన్ పోలీస్ స్టేషన్ని గత 4-5 సంవత్సరాలుగా అంటే ఉమెన్ పోలీస్ స్టేషన్లో యాక్టివిటీస్ ఏం జరగకపోయినా ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఈసారి ఉమెన్ పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ చేయడం స్టార్ట్ చేసాం 1 జనవరి నుండి. తర్వాత మేజర్ హౌస్ బర్గ్లరీస్ చేసిన అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఒంగోలులో 1.37 kg గోల్డ్ అండ్ సిల్వర్ పట్టుకోవడం జరిగింది, వర్త్ 26.7 lakhs. Another important thing is arrest of a criminal who cheated VIPs. ఫ్యాన్సీ మొబైల్ నెంబర్స్ ఇస్తా అని చెప్పి చీట్ చేసిన క్రిమినల్ కూడా పట్టుకోవడం జరిగింది. అదే సెన్సేషనల్ మర్డర్ కేసు ఒకటి నరసింహారెడ్డి జరిగింది కేకే మిట్లలో. ఒక కిడ్నాపర్స్ గ్యాంగ్ని మార్కాపూర్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విక్టిమ్స్ అందరిని కూడా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తామని చెప్పి వాటి డీలర్స్ని పిలిపించి కిడ్నాప్ చేసిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఫేక్ పట్టాదారు పాస్బుక్స్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మనం పుల్లల చెరువులో దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది, కేసు కూడా నమోదు చేశాం. దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అది సిఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత క్రమంలోనే అనంతపూర్లో పెద్ద ఎత్తున ఫేక్ పట్టాదారు పాస్బుక్స్ పట్టుకున్నారు. మన కేసు సిఐడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, దానికి ఉన్న తీవ్రతను దృష్టి. అదేవిధంగా ఎంసెట్ జరిగినప్పుడు అప్పుడు బస్సెస్ స్ట్రైక్లో ఉండడం వలన, ఆర్టీసీ స్ట్రైక్లో ఉండడం వలన పబ్లిక్కి పోలీస్ చేసిన సేవలకి గాను పబ్లిక్ నుండి వైడ్ అప్రిసియేషన్ వచ్చింది 2015లో.
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఐక్లిక్ సెంటర్స్ అన్నింటిలో కంటే కూడా ప్రకాశం జిల్లా పోలీస్ యొక్క ఐక్లిక్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇది ప్రజల దగ్గర నుండి అదేవిధంగా ఉన్నతాధికారుల దగ్గర కూడా చాలా ప్రశంసలు పొందింది ఐక్లిక్ పర్ఫార్మెన్స్. హైవే పెట్రోలింగ్ వెహికల్స్ కూడా 3 హైవే పెట్రోలింగ్ వెహికల్స్ నేషనల్ హైవే మీద ఏర్పాటు చేయడం జరిగింది. మరొక హైవే పెట్రోలింగ్ వెహికల్ని అద్దంకి మేదరమెట్ల అద్దంకి రూట్లో కూడా ఆ హైవే మీద కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఇంటర్సెప్టర్ వెహికల్ స్పీడ్ చెక్ చేయడం కోసం, స్పీడ్ కంట్రోల్ చేయడం కోసం ఇంటర్సెప్టర్ వెహికల్ని కూడా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఇనీషియల్గా దాన్ని నేషనల్ హైవే మీద వాడాం, తర్వాత ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రోడ్స్ మీదకి తీసుకెళ్ళడం జరిగింది. ఫ్రాడ్, సీరియస్ ఫ్రాడ్ కేసులు ఈవే బిల్స్ ఫ్రాడ్ ఒకటి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెందింది. ఒక 1.75 crores వర్త్ 2 కేసెస్ 2 పోలీస్ స్టేషన్ రిపోర్ట్ అయ్యాయి. అయితే ఇది ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి మన దృష్టికి రావడంతో దాన్ని వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో సాఫ్ట్వేర్లో ఉన్న లోపాలని క్రిమినల్స్ ఏ విధంగా వాడుకుంటున్నారు, ఏ విధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు, ఆ కేసులో నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆల్మోస్ట్ 500 crores ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడిందని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఆ మెజర్స్ తీసుకొని వాళ్ళ సాఫ్ట్వేర్ని, సైట్ని, ఏదైతే వాళ్ళ వెబ్సైట్లో ఉన్న సెక్యూరిటీ ల్యాప్సెస్ని అరికట్టుకోవడం జరిగింది. చైల్డ్ సాక్రిఫైస్ అట్ పోకూర్, కందుకూరులో బాలుడిని బలిచ్చిన సంఘటన కూడా జిల్లా పోలీస్కి ఒక సవాలుగా ఉంది ఈ సంవత్సరం. పోతవరంలో ఒక ఎల్డర్లీ కపుల్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ని మర్డర్ చేశారు. ఆ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది, డిటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సిమిలర్ కేసెస్ వెస్ట్ గోదావరి అండ్ రీసెంట్గా విజయవాడలో కూడా రిపోర్ట్ అయిన దానికి సిమిలారిటీస్ అని చెప్పి తెలిసింది. అక్కడికి ఐఓ వెళ్ళడం జరిగింది. డెఫినెట్గా ఇది ఒక ఛాలెంజ్ కింద తీసుకొని డిటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దర్శి, మాటూరులో డెకాయిటీస్లో ఇన్వాల్వ్ అయిన 2 గ్యాంగ్స్ని ఈ సంవత్సరం అరెస్ట్ చేయడం జరిగింది. మావోయిస్ట్ డంప్ వైపాలెం నుండి రాకెట్ లాంచర్స్ని తీసుకొని కూడా అది రికవర్ చేయడం జరిగింది. నిన్ననే డిటెక్షన్ ఆఫ్ ఫేక్ కరెన్సీ సర్క్యులేట్ చేసిన గ్యాంగ్ని కందుకూరులో అరెస్ట్ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ విషయానికి వస్తే సక్సెస్ఫుల్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇన్ ద డిస్ట్రిక్ట్. క్రైమ్ పరంగా దేర్ ఇస్ ఎ మార్జినల్ డిక్రీజ్ ఇన్ టోటల్ క్రైమ్ రిపోర్టెడ్. టోటల్ క్రైమ్ నమోదైన క్రైమ్లో మార్జినల్ డిక్రీజ్ ఉంది, కానీ కొన్ని హెడ్స్లో ఇంక్రీజ్ ఉంది. ప్రాపర్టీ క్రైమ్లో స్లైట్ ఇంక్రీజ్ ఉంది. బాడీలీ అఫెన్సెస్లో హర్ట్ కేసెస్ విషయంలో చాలా వరకు తగ్గుదల వచ్చింది. దానివల్లనే టోటల్ క్రైమ్ తగ్గింది. రైతన్నల సంక్షేమమే తమ బ్యాంకు ధ్యేయమని సిండికేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పి రమణమూర్తి పేర్కొన్నారు. కళ్యాణి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన రైతు దినోత్సవాన్ని రామమూర్తి ముఖ్య అతిథిగా హాజరై రైతన్నలను ఉద్దేశించి ప్రసంగించారు. సిండికేట్ బ్యాంకు ఎప్పుడూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, రైతన్నలపై ఉన్న నమ్మకంతో రుణాలు అందజేస్తున్నామని రామ్మూర్తి చెప్పారు. ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నరసింహారావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జె మురళీకృష్ణ, రైతులు అబ్బూరి వెంకటేశ్వర్లు, మండవ శ్రీనివాసరావు, హనుమారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. వారి యొక్క అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఆర్ఎం గారు ఉన్నారు. మొదటిగా వారి బ్యాంకు కనుక ఈ నిర్ణయం తీసుకుంటే మన ఎలా ఒక విజ్ఞాన వ్యవస్థని క్రింది స్థాయి వరకు తీసుకుపోయే అడుగులు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి బ్యాంకు వారు నా కోరికను మన్నించవలసిందిగా కోరుకుంటూ, లోన్ తీసుకొని ఏందో లేదు ఇస్తున్నాడని తీసుకొని జలసాగా ఖర్చు పెట్టుకొని అది మళ్ళీ కట్టలేనప్పుడు బ్యాంకులు ఇబ్బందులు పడతాయి, మన రైతులు ఇబ్బందులు పడతాము. ఎంతవరకు బ్యాంకింగ్ కోఆపరేషన్ బాగానే చేస్తున్నారు, బ్యాంకులు బాగానే ఇస్తున్నారు. కానీ ఇప్పుడు సబ్సిడీలు ఒకటి పెట్టారు. నేను చదివాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గురించి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదన్నా జరిగినప్పుడు వ్యవసాయం చాలా లేకొచ్చి కానీ దాని ఇన్సూరెన్స్ క్లెయిమ్ నడుచుకున్నప్పుడు కానీ సిండికేట్ బ్యాంక్ అనేక విధానమైన చర్యలు ఈ విధంగా ఈ విధానంలో తీసుకోవడం జరిగింది. ఈ ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సీజన్ కింద 380 కోట్ల క్రాప్ లోన్స్ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా రబీ సీజన్ లో ఇప్పటివరకు 253 కోట్ల రుణాలు అందించాము. అగ్రికల్చర్ ఇచ్చినటువంటి ప్రకాశం జిల్లాలో 1400 కోట్ల వరకు వ్యవసాయ రుణాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ప్రాధాన్యత రంగాలకు సంబంధించిన రుణాలు 1800 కోట్లు ఇవ్వడం జరిగింది. టోటల్ గా మేము ఇచ్చినటువంటి రుణాలు ఈ జిల్లాలో 2089 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి 13 బ్రాంచెస్ లో కలిపి మేము టోటల్ గా 533 కోట్ల రైతుల పరిస్థితి గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే దేశానికి రైతు ఎదురుగా కానీ అచ్చడంజుడు రైతు ఎవరు సహాయం మనకు అందించడం. ఇంకోటి ఇప్పుడు రైతులు ఇంతకుముందు బంగారానికి 3 లక్షల రూపాయలు తక్కువ వడ్డీకి 3 లక్షల రూపాయలు మామూలు భూమి మీద ఇస్తున్నారు. దాన్ని తీసేస్తారు. అదొకటి. తర్వాత ఇప్పుడు 3 లక్షల రూపాయలు వ్యవసాయానికి చాలు. కాబట్టి మీరు మాకు సెక్యూరిటీగా పెట్టుకున్న బంగారం మీద కనీసం అంటే దాని మీద ఆ త్వరలో 2 లక్షలు రైతుకు కావాల్సిన అమౌంట్ మొత్తానికి. ఒంగోలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని పేస్ ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మహంకాళి వెంకటశేషయ్య, నామినేని మోహన్ రావు, రాధాకృష్ణమూర్తి, ఎన్ వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, బ్రహ్మానందం పాల్గొన్నారు. యువతీ యువకులు ఉత్సాహంగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఒంగోలు తరఫున బ్లడ్ క్యాంప్స్ అన్ని చోట్ల కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపును పెట్టాం. ఇంకా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే బ్లడ్ విరివిగా మీరు దాతలంతా కూడా ముందుకు వచ్చి డొనేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రెడ్ క్రాస్లో అయితే మనకి పూర్ పీపుల్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఆపద జరిగినప్పుడు ఇమీడియట్గా మేము బ్లడ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా పబ్లిక్ నుంచి కూడా డొనేషన్ ఇచ్చేవాళ్ళనైతే ఒంగోలు రెడ్ క్రాస్కి వచ్చి బ్లడ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. హంగర్ ది ఫీడ్ అని, అట్లానే ఎంగేజింగ్ యూత్ అని, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని, 4వది విజన్ కేర్ అని చెప్పి 4 కార్యక్రమాల మీద ఈ 2 ఇయర్స్లో 10 కోట్ల మందికి మేము సేవ చేయాలనేటువంటి నిబంధనతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఉంది. దాని మీద చాలా ఎక్కువ మేము కృషి చేస్తూ అన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. నిన్న ఒక మెడికల్ క్యాంపు చేసాం. మరలా రేపు ఎల్లుండి అనాథలకు వాళ్ళందరికీ కూడా బట్టలు అట్లానే అనేక వస్తువులు ఇవ్వడానికి కూడా మా వాళ్ళతో సమాయత్తం అవుతున్నారు. ఈ విధంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంకును దిగ్విజయం చేసినందుకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. సో దీనికి ప్రతి సంవత్సరానికి 2 విడతలుగా మేము స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి అవేర్నెస్ ఇచ్చిన తర్వాత చాలామంది ముందుకు వస్తున్నారు. సో లాస్ట్ 6 మంత్స్లో చూస్తే లాస్ట్ ఏమో 150 మెంబర్స్ ఇచ్చారు. ఈరోజు కూడా అరౌండ్ 140-150 మెంబర్స్ స్టూడెంట్స్ ముందుకు వచ్చి ఇస్తారని ఆశిస్తున్నాము. సో డెఫినెట్గా బ్లడ్ ఇవ్వటం అనేది ఇది ఒక వరం, ఇట్స్ అ గిఫ్ట్. ఇవ్వటము ఒక గిఫ్ట్, అలాగే తీసుకోవటం కూడా ఒక గిఫ్ట్ అన్నట్టు. సో డెఫినెట్గా ఇది అందరూ ముందుకొచ్చి అవసరానికి మేరకు, ఎందుకంటే ఎక్కువ సర్జరీస్ జరుగుతున్నాయి కాబట్టి రాబోయే ముందు కాలంలో బ్లడ్ లేక ఆపరేషన్స్ ఆగిపోయి. చేమకుర్తి, మైనంపాడు మండలాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలోని డైట్ కళాశాల ప్రాంగణంలో జరిగాయి. క్విస్ విద్యా సంస్థల చైర్మన్ నెడమనూరి నాగేశ్వరరావు పోటీలను ప్రారంభించారు. క్విజ్ విద్యా సంస్థల నిర్వహణలో గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, మంచి క్రీడాకారులు గ్రామీణ ప్రాంతం నుండే ఉద్భవిస్తారని నిడమానూరి నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు మండల ఎంపీపీ మాదాల అనిత, టీడీపీ మండల కన్వీనర్ మాదాల రమేష్, పీఈటీ కె రామాంజనేయులు, క్విజ్ కళాశాల పీఈటీ ఎం ఆంజనేయులు పాల్గొన్నారు. అవకాశం ఉండదు చాలా మందికి.
బట్ విద్యార్థి దశలో తప్పనిసరిగా వాళ్ళ మానసిక ఉల్లాసానికి, మానసిక ప్రశాంతతకి, అలాగే శారీరక దారుఢ్యానికి కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి విద్యార్థి దశలో తప్పనిసరిగా ఆటలు అనేటువంటిది చాలా చాలా అవసరం. విద్యతో పాటు, విద్యకి ఎంత విలువ ఉన్నదో వాటితో పాటు ఈ శారీరక రుగ్మతల్ని నివారించేటువంటి ఈ ఆటలు, అలాగే మానసిక పరిస్థితిని కూడా మదిపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పాటిబండ్ల ఆనందరావు మృతి పట్ల సర్పంచ్ ఉప్పుగూండిన నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు మండవ జయంత్ బాబు, మండవ రంగారావు, సంజీవరావు తదితరులు సంతాపాన్ని, ఆనందరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. జిల్లాలోని అన్ని మండలాలలో ఉన్న గ్రామాలలో సాగునీటి ప్రణాళికలను సిద్ధం చేయాలని జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఓ శారద అధికారులను ఆదేశించారు. జిల్లాలో తన శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సత్య న్యూస్కు శారద వివరించారు. గ్రామాలలోని మొత్తం సాగు భూమి, అందుబాటులో ఉన్న నీటి వసతి, నీటి వనరుల కల్పన కోసం తీసుకోవాల్సిన చర్యలపై శారద కూలంకషంగా వివరించారు. ఇంకా ఆయకట్ డెవలప్మెంట్కి వస్తే గ్యాప్ ఆయకట్ అయితే ఏదైతే ఉందో జిల్లాలో దాన్ని మినిమైజ్ చేసుకోవడం, చాలా వరకు తగ్గించాలి. మీరు ఇంజనీర్స్గా మీరు ఏ విధంగా చేయాలి అనే ప్లానింగ్ ఇలా చేయండి అని కూడా మాకు చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడం, వేస్ట్ పోవడం అనేది మినిమైజ్ చేసుకోవాలి. ఇంకా అంటే ప్రకృతి వనరుల్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, సాగర్ నుంచి నాగార్జున రైట్ కెనాల్ సిస్టమ్ ఇన్ ఒంగోలు డిస్ట్రిక్ట్ త్రూ ఆల్ మెయిన్ కెనాల్, బ్రాంచ్ కెనాల్స్, మేజర్ డిస్ట్రిబ్యూటరీస్ ఇంక్లూడింగ్ మైనర్ డిస్ట్రిబ్యూటరీస్ ఏది ఒక్క చుక్కు కూడా వేస్ట్ పోదండి. ఎందుకంటే మేము ఆయకట్టుకి ఇవ్వగా రైతు తనకి అవగాహన లేక వేస్ట్ చేసుకొని తన పొలంలో వేస్ట్ అయిన వాటర్ కూడా ఎక్కడా వేస్ట్ త్రూ గుండ్లకమ్మ ఛానల్స్, గుండ్లకమ్మ వాగు కోర్సెస్ ద్వారా, ఏ ఫీల్డ్ ఛానల్ ద్వారా కూడా గుండ్లకమ్మకి చేరి గుండ్లకమ్మ రిజర్వాయర్లో స్టోర్ అవుతుంది. తర్వాత మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్కి వెళ్తుంది. అందువల్ల నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్లు వేస్ట్ పోవడం అనేది ఉండదు. ఫుల్ యూటిలైజేషన్. మొన్న డ్రింకింగ్ వాటర్కి 2 స్పెల్స్లో తీసుకున్నాం. ఎఫెక్టివ్గా మనం డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్కి, చెరువులకి నింపగలిగాము. అట్లా ఏ ఆఫీసర్ కూడా నీళ్ళని వేస్ట్ చేయరు. కాకపోతే ప్రజలు దీని వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, మనకు అవసరాల కంటే చాలా ఎన్నో వంతులు తక్కువ ఉంది అనే కాన్సెప్ట్ గుర్తెరిగి దాన్ని బట్టి ఏ విధంగా హార్వెస్ట్ చేయాలా, ఇంకుడు గుంతలు కావచ్చు, మన సీఎం గారు పెడుతున్న ప్రతి ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఇంతే. దట్ ఈస్ ఆల్రెడీ డిజైన్డ్ అండ్ డిసైడెడ్ టు గో ఇన్ దట్ వే. వీ హ్యావ్ టు గో ఇన్ దట్ వే ఓన్లీ. అంతే. ప్రపంచ మానవాళికి క్రీస్తు జన్మదినం గొప్ప పర్వదినం లాంటిదని, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అన్న సూక్తిని పాటించిన నాడు ఈ ప్రపంచంలో అంతా మంచే జరుగుతుందని నెల్లూరు పీఠాధిపతి డాక్టర్ ఎండి ప్రకాశం అన్నారు. పునీత చిన్న తెరేసమ్మ చర్చిలో జరిగిన సెమీ క్రిస్టమస్ వేడుకలలో పాల్గొని క్రీస్తు సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ డాక్టర్ ఇండ్లూరి ఇరుదయరాజ్, దొంతు ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన అనేది కేవలం యేసు ప్రభు నందు మరి దీన్ని అర్థం చేసుకోవటం కొంతవరకు మన బాల్యాన్ని తలంచుకొని కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి చిన్న బిడ్డగా ఉన్నటువంటి, లేదా మన ఇంట్లో, మన స్కూల్లో, సమాజంలో ఉన్నటువంటి బిడ్డలను చూసి కొంతవరకు నేర్చుకోవచ్చు. కానీ దాన్ని కొంతవరకే నేర్చుకోవాలి. పూర్తిగా నేర్చుకోవాలి అంటే ఇదిగో యేసు ప్రభు యొక్క దివ్య బాల్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. దాన్ని పరిపూర్ణమైన విధంగా
పీవీఆర్ బాయ్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్కు విశేష స్పందన లభిస్తుంది. చేనేత వస్త్రాలు, గృహోపకరణాలు, యువతీ యువకులు మెచ్చే మోడర్న్ ఐటమ్స్, బుక్స్ క్రాఫ్ట్ బజార్లో లభిస్తున్నట్లు తెలిపారు. జనవరి 10వ తేదీ వరకు పీవీఆర్ బాయ్స్ హైస్కూల్లో జరిగే ఎగ్జిబిషన్ కొనుగోలుపై డిస్కౌంట్లు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గోపాల నగరంలోని గౌతమి ఈ-టెక్నో స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ కిషోర్ కుమార్, ప్రిన్సిపల్ మనోహర్, వైస్ ప్రిన్సిపల్ సురేష్ క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈరోజు 23వ తారీఖున సెమీ క్రిస్మస్ని జరుపుకున్నాం. విద్యార్థులు, స్టాఫ్ అందరూ మళ్ళీ చెప్పాలా? కీర్తిశేషుడు దామోదరం సంజీవయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. మాజీ శాసనసభ్యులు జీవి శేషు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, ట్రస్ట్ సభ్యులు యాదాల అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సత్యన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేమకుర్తి హరిహర క్షేత్రంలో రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతిల ప్రత్యేక పూజ. సత్యన్యూస్లో నేటి మాట. ఒక స్త్రీకి సంబంధించిన సమస్యని పరిష్కరించడానికి ఉత్తమమైన మార్గం ఆమె చెప్పేది చివరి వరకు వినడం మాత్రమే. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
నమస్కారం.